మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. యేసుక్రీస్తు వారి జననం వెనుకున్న కథాంశాన్ని వీడియోలో వివరిస్తాను. ఆయన ఎక్కడ పుట్టారో తెలుసా? కేవలం అక్కడ జన్మించడానికి గల కారణాలు ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర, ఆ కథాంశం కూడా మనం చూద్దాం. అందుకే ఆయన పుట్టింది సత్రమని కొందరు, పాకని కొందరు. పాక కాదు, సత్రము కాదు, దాని వెనక ఉన్న ఒక చరిత్రని మనం చూద్దాం. అందుకే కొందరి ఉద్దేశం ప్రకారం లేదు పాకలోనే జన్మించారు అని కొంతమంది అంటుంటే, లేదు అది సత్రమని రాయబడింది, సత్రంలో మాత్రమే పుట్టారు, పాక లేదు, పాకకు సంబంధం లేదు అనేవారు ఇంకొంతమంది. సో ఈ రెండు కాదు, ఈ రెండు కథాంశాలు మనం వదిలిపెడితే అసలు కథాంశంలోకి మనం వెళ్దాం. ఆ దైవ కుమారుడు, రక్షకుడు, ఆ దైవమే భూమి మీదకి రావడానికి దేవుడు గొప్ప ప్రణాళికనే సిద్ధం చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, తన సంతానంలో నుంచి దేవుణ్ణి రప్పిస్తాను అని. ఆ తర్వాత అబ్రహాము వాగ్దానం యాకోబులో నెరవేరింది. యాకోబు జనాంగమే ఇజ్రాయేల్ అయింది. ఇజ్రాయేలు జనాంగం ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ వంశావళిలో నుంచి రావాలి యేసుక్రీస్తు ప్రభువారు, రాబోతున్నటువంటి మెస్సయ్య, ఆ దైవ కుమారుడు. అయితే దేవుని వంశావళి కానీ, జనన విధానం కానీ, ఆయన రాజ్య భారము కానీ, ఆయన పరిస్థితులు కానీ అనేకమైన వీడియోలో నేను వివరించాను. ఇంతకు ముందు కొన్ని వీడియోల్లో కూడా జాగ్రత్తగా పరిశీలించండి, వివరించాను. అయితే ఇప్పుడు మన టాపిక్ అది కాదు. కానీ దేవుడు అక్కడే ఎందుకు జన్మించాలి, ఆ ప్రాంతంలోనే అక్కడే ఎందుకు జన్మించాలి, ఎందుకు అక్కడే పుట్టాలి, పైగా ఎక్కడ ఏంటి అనేది మన సారాంశం. కాబట్టి దీని యొక్క చరిత్ర మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, దాని లోతును మనం పరిశీలన చేద్దాం. సృష్టి ప్రారంభం నుంచి జాగ్రత్తగా పరిశీలించినటువంటి గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు ముందుంటాయి. మనకు కనబడేటువంటి ఒక మంచి పుస్తకం ఋతు గ్రంథం అక్కడ పొందుపరచడం చాలా విశేషం. పైగా చరిత్ర కూడా మలుపు తిరుగుతుంది అక్కడే. సో చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు కూడా జరిగినవి అక్కడే. అయితే ఋతు గ్రంథంలో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే, నయోమి తన భర్తను కోల్పోతుంది, కుమారులను కోల్పోతుంది. భర్తను కుమారులను కోల్పోయిన తర్వాత కరువులో ఈమె కోడలైనటువంటి రూతును తీసుకొని ఈమె బెత్లెహేముకి వస్తుంది. బెత్లెహేములో బోయజు పొలంలో పరిగెలేరుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా, ఈ నయోమి బోయజుల కథ మనకెందుకు అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థం కావాలంటే ఈ చరిత్ర ముందుగా మనం వినాలి. సో ధనవంతుడు, గుణవంతుడు అయినటువంటి ఈ బోయజు మోయాబురాలైనటువంటి రూతును వివాహం చేసుకుని కొత్త ఇంట్లో కాపురం ఉన్నాడు. ఆ ఇల్లు కొండను తొలిచి నిర్మించినటువంటి ఇల్లు. ఆయన ధనవంతుడు, గొప్పవాడు కాబట్టి గొప్పగానే కట్టాడు ఇల్లు. సో కొండను తొలిచినటువంటి ఒక రాతి ఇల్లు లాంటిది, అంటే గుహ లాంటి ఒక ఇల్లు. దేవుడు ఆ గృహంలోనే సంతానాన్ని అనుగ్రహించాడు ఈ యొక్క బోయాజుకి, రూతుకి. ఆయన ఓబేదు, అంటే బోయాజు రూతుల యొక్క కుమారుడు ఓబేదు. ఈ ఓబేదు కూడా పెరిగి పెద్దవాడై వివాహం చేసుకున్న తర్వాత బోయాజు, రూతు కూడా మరలా పాత ఇంట్లోకి వెళ్ళిపోయారు. బోయాజు, రూతులంతా పాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఓబేదు తన యొక్క భార్య కొత్త ఇంట్లో ఉన్నారు. అంటే కొత్త ఇంటితో పాటు ఆస్తిపాస్తులు, వ్యవహారాలు, బాధ్యతలు అన్నీ కూడా ఓబేదుకు అప్పచెప్పారు. ఈ ఇంట్లో ఇంకొక వ్యక్తి పుట్టాడు, ఆయనే మరలా యెషయి. ఆయన పుట్టినటువంటి ఆ ఇంట్లో కొంతకాలానికి యెషయి జన్మించాడు. ఆ యెషయి జన్మించిన తర్వాత ఇంకొంతకాలానికి యెషయికి కూడా వివాహం జరిగింది. యెషయి అతని భార్య ఆ తొలవబడినటువంటి రాతి గృహంలోనే చక్కగా కాపురం ఉండి తర్వాత మరలా దావీదుకు జన్మనిచ్చారు. అంటే దావీదు అదే ఇంట్లో జన్మించాడు. ఋతు గ్రంథం 4:21 చూడండి. బోయాజు ఓబేదును కనను, ఓబేదు యెషయిని కనను, యెషయి దావీదును కనను. వీళ్ళంతా కూడా అదే గృహంలో వీళ్ళు పుట్టడం జరిగింది. వీరంతా ప్రముఖంగా ఎంచబడిన వారు, ప్రముఖమైన వ్యక్తులు, పూర్వం నుంచి ఆ హక్కును సాగిస్తూ వస్తున్నటువంటి వారు. దావీదు రాజైపోయాడు. ఆ తొలవబడినటువంటి గృహంలో ఉండవలసిన అవసరం ఇంకేముంది? కాబట్టి రాజరికం అనుభవించాల్సినటువంటి దావీదు ఆ గృహాన్ని విడవవలసి వచ్చింది, ఉండవలసిన అవసరం లేకుండా పోయింది. అతను యెరూషలేములో దావీదుపురాన్ని, అంటే దావీదు పట్టణాన్ని గొప్ప పట్టణంగా కట్టించాడు. ఒక మంచి పట్టణంగా తీర్చి ఇశ్రాయేలీయులను అందరినీ కూడా అక్కడ పాలించాడు. దావీదు సహోదరులు ఎవరికి కూడా ఆ గృహంలో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో నివసించడానికి ఇష్టపడ్డారు. రాజధానిలో, గొప్ప కట్టడాల్లో వాళ్ళు నివసించారు. అప్పుడు యెషయి గారు ఈ బెత్లెహేము ఆస్తుల గురించి ఆలోచన చేశాడు. ఈ తొలవబడినటువంటి రాతి గృహం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేశాడు. ఆ ఇంటిని దావీదుకు అప్పచెప్పాడు. దావీదు ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. దావీదు ఆధీనంలోకి వెళితే అయిన రాజు గనక ఇంక ఎవ్వరు వాటి జోలికి రారు. రాజు గనుక, ప్రముఖ గొప్ప వ్యక్తి గనుక, వారందరికీ తెలుసు గనుక దావీదు కూడా తన కుమారుల్లో ఎవరికైనా ఇవ్వాలి ఈ ఆస్తులు, పొలాలు, ఈ గృహము కూడా. కానీ దావీదు మాత్రం కిమ్హాము అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. బెత్లెహేములో పొలములు, ఆ తొలవబడినటువంటి రాతి గృహము అన్నీ కూడా కిమ్హాము అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. కిమ్హాము అనేటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే, కిమ్హాము అనేటువంటి వ్యక్తి బర్జిల్లయి కుమారుడు. ఈ బర్జిల్లయి ఎవరు అంటే, దావీదుకు ఈ బర్జిల్లయి తన కుమారుల కన్నా కూడా ఎక్కువ ఇష్టం కాబట్టి అతని కుమారుడైనటువంటి కిమ్హాముకి ఇచ్చారు. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి అంశం కూడా మనం చూద్దాం. రాజుగా, గొప్ప వ్యక్తిగా ఉన్న దావీదు అడవి పాలై, అరణ్యం పాలై కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని తెలిసినటువంటి
ఈ యొక్క బర్జిలయి దావీదు గారిని వారి అనుచరుల్ని దగ్గరకు తీసుకుని వారి అక్కరలు అవసరతలు అన్నీ కూడా తీర్చాడు, బాగా చూసుకున్నాడు. ఈ యొక్క అబ్షాలోము తిరుగుబాటు అంటే తన కుమారుల్లో ఒకరైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు కారణంగా రాజ్యం మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటు కారణంగా అరణ్యం పాలినటువంటి దావీదు అతని అనుచరులు అందరికీ కూడా సేద తీర్చి అవసరతలు అన్నీ కూడా తానే జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ బర్జిలయి పైగా ముసలివాడు, వృద్ధుడు. అతని కుమారుడే ఈ కిమ్హాముకే ఇచ్చాడు ఈ దావీదు. అబ్షాలోము తిరుగుబాటు ముగిసింది. మళ్ళీ రాజ్యంలోకి రాజుగా మళ్ళీ దావీదు అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉండగా బర్జిలయిని పిలిపించి తండ్రిలా అక్కర చేర్చుకుని సహాయం చేసినందుకు రాజ్యంలో రాజరికం అనుభవించు, నా దగ్గర ఉండు, ఈ యొక్క రాజ్యం అనుభవించు అని చెప్పి రమ్మంటే బర్జిలై మాత్రం రాడు. నేను ముసలివాడిని కాబట్టి నాకేముంది, ఎక్కడున్నా నాకు ఒకటే, నేను వచ్చి నీకు భారంగా ఉండలేను, వద్దు అన్నా సరే రాజు వదలలేదు, అంటే దావీదు వదలలేదు, ఒప్పుకోలేదు. వచ్చే వరకు కూడా ఇంకా ఏమీ చేయలేక ఈ బర్జిలయి నా స్థానంలో నేను రాలేను, కానీ నా స్థానంలో నాకు ఇవ్వవలసింది ఏదో నా కుమారుడికి ఇవ్వు అంటే నా పెద్ద కుమారుడు అయినటువంటి కిమ్హాముకి ఇవ్వు అంటాడు. అందుకోసం దావీదు కిమ్హామును చేర్చుకుంటాడు. దావీదు ఈ యొక్క బర్జిలయి కుమారుడైనటువంటి కిమ్హామును కుమారుల కన్నా చాలా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. తమ కుమారులు కూడా అసూయపడేలా చూసుకున్నాడు. అయినా సరే దావీదు తృప్తి చెందక వంశపారపర్యంగా ప్రవక్తలందరూ పుట్టినటువంటి ఆ గృహాన్ని, బెత్లెహేము ఆస్తిపాస్తులను, ఆ యొక్క తొలిచినటువంటి గృహాన్ని కూడా కుమారుడిగా భావించి ఇతనికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ గృహము, ఆ యొక్క బెత్లెహేం ఆస్తిపాస్తులన్నీ కిమ్హాము ఆధీనంలోకి వచ్చేసాయి. ఆయనే చూసుకున్నాడు. ఆయన ఆ గృహంలో ఉంటూ చూసుకునేవాడు. కొన్నాళ్ళకి బర్జిలై చనిపోతాడు. అంటే కిమ్హాము యొక్క తండ్రి బర్జిలై చనిపోతే దాని తర్వాత కిమ్హాము దావీదు ఎలాగూ వెనక ఉన్నాడు గనుక ఆస్తిపాస్తులు ఎవరు కూడా తాకలేరు. అంటే ఆ ఇంటిని విడిచిపెట్టలేక, ఎవరికి ఇవ్వలేక ఆ ఇంటిని కిమ్హాము సత్రంగా మార్చేశాడు. అది ఇప్పుడు సత్రంగా పలువురి యొక్క ఆసరాలను తీర్చేది. ఎందుకు సత్రంగా మార్చాడు అంటే అది చక్కగానేటువంటి రహదారి, అంటే అనేకమైన ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి దగ్గర సేద తీర్చేదిగా ఉంటుంది కాబట్టి దాన్ని సత్రంగా మార్చేశాడు. దానిపైన గెరూతు కిమ్హాము అని రాయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే కిమ్హాము సత్రము అని అర్థం. ఇర్మియా గ్రంథం 41:18 ఆఖరి భాగం చూడండి. బెత్లెహేము దగ్గరున్న గెర్రూతు కిమ్హాము అని కనబడుద్ది. అంటే కల్దీలకు భయపడి ఐగుప్తు వెళ్దామనుకుని మార్గం మధ్యలో ఈ యొక్క బెత్లెహేము యొక్క కిమ్హాము సత్రంలో దిగుతారు వాళ్ళు. అంటే కిమ్హాము సత్రంలో ఉన్నారు అని కొందరు గురించి రాయబడుతుంది, అది వేరే స్టోరీ. అంటే వారికి ఒక సత్రంగా దాన్ని మార్చేశాడు కాబట్టి ఇర్మియా గ్రంథంలో కొందరు దిగినట్టు కూడా మనం చూస్తాం. ఆ కిమ్హాము సత్రము ఇది బెత్లెహేములో ఉన్నటువంటి ఈ గెర్రూతు కిమ్హాము అని పిలుస్తారు దీన్నే, కిమ్హాము సత్రము అని. అతను సత్రంగా మార్చాడు మంచి ఉద్దేశంతోనే. ఉద్దేశం మంచిదే, చాలా మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ప్రజలు మార్గం మధ్య వెళ్ళేవారంతా కూడా విశ్రాంతి తీసుకునేదానికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఆసరా అయింది. దొంగలు, వ్యభిచారులు, బాటసారులు ఇలా రాను రాను అందరికీ కూడా అది ఒక ఆసరా అయిపోయింది, అలా మారిపోయింది. కొన్నాళ్ళకి ఆ ఇంటి నిజమైన యజమాని వచ్చినా కూడా ఖాళీ లేకుండా పోయింది. రాజుల కాలం తర్వాత యెరూషలేమును నాశనం చేసి యూదులందరినీ కూడా చెరపట్టుకుని పోతారు అనే చరిత్ర నేను ఇంతకు ముందు వివరించాను. అయితే దావీదు కుటుంబంలో వారంతా కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఆస్తిపాస్తులు అన్నీ కూడా వదిలిపెట్టేశారు, చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత అష్షూరు నుంచి, బబులోను నుంచి వీళ్ళంతా కూడా సొంత స్థలానికి వస్తూ ఉన్నారు. సొంత స్థలానికి వచ్చేటప్పటికి స్థలాలన్నీ మారిపోయాయి. ఇదేమో సత్రం అయిపోయింది. మిగతా ప్రాంతాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఎక్కడైతే బ్రతకడానికి యోగ్యంగా ఉంటుందో వీళ్ళు బ్రతికే యోగ్యంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే మరియ ఆ వంశంలోనిదే. ఇంకొక సంగతి ఏంటంటే యోసేపు వారి సంతానంలో నుంచి, ఆ వంశావళి నుంచి వచ్చినవాడే. సో వడ్రంగి పని చేసుకుంటూ నజరేతు వెళ్ళిపోయాడు. వడ్రంగి పని కోసం వెళ్ళిపోయాడు యోసేపు. బెత్లెహేము సొంత ఊరు, కానీ సొంత ప్రాంతాలు అవన్నీ ప్రక్కన పెట్టి అన్నీ కూడా పాడైపోయాయి కాబట్టి నజరేతు వెళ్ళిపోయాడు. అక్కడే మరియతో ప్రదానం చేయబడింది ఆయనకి. మరియ నిండు చూలలుగా ఉన్నప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే దావీదు ఇంట్లో పుట్టాలి కాబట్టి ఆ ఇంట్లో పుట్టే విధంగా, పైగా బెత్లెహేములోనే ఉండాలి, పుట్టాలి అనేటువంటి దేవుని యొక్క మాట చొప్పున ఆ కాలంలో రాజ్య కదలికల కోసం జనాభా లెక్కలు వేశారు. అంటే జనసంఖ్య లిఖించడం అనేది జరిగింది. సో అన్ని ప్రాంతాలు వారు అంతా కూడా ఆ యొక్క జనసంఖ్యలో పాల్గొనాలి, లిఖించుకోవాలి. అందులో మరియా యోసేపులు కూడా లెక్కలో రాయబడాలి కాబట్టి, సొంత ఊరైనటువంటి బెత్లెహేము కాబట్టి, సో బెత్లెహేము నుండి వారు ఆ యొక్క జనాభా లెక్కల కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అందునిమిత్తం మరియా యోసేపులు జనసంఖ్యలో లిఖించుకునేందుకు వారు ప్రయాణమై వెళుతుండగా, చాలా దూరం ప్రయాణమై, అంటే గర్భవతిగా, పైగా నెమ్మదిగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణమవుతున్నారు. పైగా వెళ్ళేటువంటి మార్గాలు కొన్ని రోజుల వ్యవధి కాబట్టి వాళ్ళు మార్గం మధ్యలో ఉన్నటువంటి బెత్లెహేము అయినటువంటి ఆ యొక్క కిమ్హాము సత్రంలో వాళ్ళు ఆ రాత్రి బస చేశారు.
అక్కడ సరి అయినటువంటి వసతులు కానీ పరిస్థితులు కానీ ఏమీ లేవు కాబట్టి సత్రంలో తలదాల్చుకుందాం అనుకున్నారు. అప్పటికే జనాభా లెక్కల కోసం వచ్చిన వారు, మార్గం మధ్యన ఆగిన వారు, ఇలా అనేక మందితో ఆ యొక్క సత్రం అంతా కూడా నిండిపోయింది, ఇరుకైపోయింది. సత్రానికి కొంత దూరంలోనే వీరి యొక్క గుర్రాలకు, గాడిదలకు, పశువులకు వీరు తీసుకొచ్చినటువంటి వాటన్నిటినీ కూడా సత్రంలో భాగమైనటువంటి ఆ చోట కట్టుబడి ఉండేవి. అంటే మనుషులంతా కూడా సత్రంలో ఉంటారు. సత్రంలో ఇరుకు స్థలం గనుక స్థలం లేదు. ఇక్కడ చిన్న బిడ్డ కాబట్టి స్థలం లేక ఈ పశువుల మధ్య పరుండబెట్టారు. మనుషులు సత్రంలో ఉంటారు. సత్రం దగ్గరలోనే ఉన్న పశువులకు ఏర్పాటు చేసినటువంటి పశువులకు ఆహారం పెట్టేటువంటి ఆ తొట్టెలో పరుండబెట్టారు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని పుట్టిన తర్వాత. లూకాసువార్త 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలం లేనందున ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టను అని. సత్రంలో స్థలం లేనందున తొట్టులోకి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు వచ్చింది ముందు సత్రంలోకి తల్లాల్చుకోవడానికి సత్రం దగ్గరకు వస్తే సత్రంలో స్థలము లేదు. కానీ ఆమె మాత్రం బిడ్డను కన్నది. బిడ్డను కన్నిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు కానీ, ఆ జనాభా మధ్య కానీ, ఆ యొక్క ఇబ్బందుల మధ్య కానీ ఉండలేక ఆ శిశువుని తీసుకువచ్చి ఆ పశువుల దగ్గర అయినా సరే, ఆ పశువులతో అయినా సరే ఉండాలి అని చెప్పి పశువుల తొట్టులోకి వచ్చేసారు. పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది ఎక్కడో తెలుసా? ఆయన సొంత ఇంటిలో. ఆయన వంశావళికి సంబంధించినటువంటి వంశ పారపర్యంగా వస్తున్నటువంటి ఆ ఇంటిలో. ఆ ఇల్లు సత్రంగా మార్చబడింది కానీ అది వారి యొక్క సొంత ఆస్తి, అంటే సొంత ఇల్లు అని. కానీ అలా అయినా సరే ఆయనకి కూడా నిలువ స్థలం లేనట్టు అక్కడ కనబడుతుంది ఆ పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక విచిత్రం కూడా ఉంది. వెంటనే మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపురల దగ్గరకు వార్త వెళ్ళిపోద్ది దేవదూతల ద్వారా. ఆ పొలం రూతు పరిగ ఏరుకున్నటువంటి బోయాజు పొలం. ఆ బోయాజు పొలంలోనే గొర్రెల కాపురలు కాస్తున్నారు మందని. అది బోయాజు వంశం నుంచి వచ్చినటువంటి ఇల్లు, యోసేపుకు అధికారం కలిగినటువంటి ఇల్లు, యేసుక్రీస్తు వారికి అర్హత కలిగినటువంటి ఇల్లు, ఆయన వంశ పారిపర్యంగా వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క సొంతమైనటువంటి ఇల్లు. అదే ఆ సొంత ఇల్లు, అదే సత్రంగా మార్చబడింది, అదే స్థలం. అయితే ఇంకొక విచిత్రం కూడా ఉంది. యాకోబు కూడా అదే స్థలంలో, అంటే దగ్గరలోనే, ఈ సత్రానికి దగ్గరలోనే భార్య అయినటువంటి రాహేలును సమాధి చేశాడు. దగ్గరలోనే ఈ సత్రం ఉన్నది. తొలవబడి మార్చబడిన ఆ గొప్ప కట్టడము, గొప్ప ఇంటిలో ఓబేదు పుట్టాడు, యెషయి పుట్టాడు, దావీదు అక్కడే పుట్టాడు. ఆయన స్థలంలో ఇప్పుడు ప్రభువారు పుట్టాడు. అది ఆయన సొంత ఇల్లు, కానీ ఇల్లు లేదు, సత్రం అయిపోయింది. సత్రం సొంత యజమాన్ని ఉండటానికి కూడా చోటు లేకుండా ఫుల్ అయిపోయింది. అందుకే ఆయన మత్తయి సువార్త 8:20లో అంటాడు, మనిషి కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు అని. ఆయనకి రాజ్యం లేదు, పట్టణం లేదు, గొప్ప పొలాలు లేవు, ఆస్తులు లేవు, కనీసం చిన్న ఇల్లు కూడా లేదు. ఆఖరికి ఆయనదైనటువంటి సత్రంలో ఆయనకి స్థలము లేదు. నజరేతులో కాపురం ఉన్నాడు, పని చేసుకునేది అక్కడే కాబట్టి అక్కడ ప్రదానం చేయబడింది అక్కడే, పని చేసుకునేది అక్కడే, మరియతో ప్రదానం చేయబడి జీవించాలి అనుకున్నది అక్కడే, ఉండేది అక్కడే. కానీ ఆఖరి గడియలో బెత్లెహేము రావటం, దావీదు ఇంటిలో పుట్టడం అక్కడ అర్థం కావాల్సిన విషయం. నిజానికి ఆ బెత్లెహేము ఆస్తులకు, ఇంటికి నిజమైన యజమాని వస్తే ఆ సత్రంగా మార్చబడిన ఆ ఇంట్లో స్థలము లేదు. సత్రంలో ఖాళీ లేకుండా ఉంది కాబట్టే పశువుల తొట్టులో పరున్నారు. ఆయన ఆస్తి కోసమో ఇంటి కోసమో రాలేదు, పశువుల తొట్టుతో సరిపెట్టుకున్నాడు ఆయన. ఆయనకు కావలసింది సత్రంలో చోటు కాదు, మనుషుల హృదయాల్లో చోటు కావాలి. ఆయన భూలోకానికి వచ్చింది రాతి ఇంటి కోసమో కాదు, ఆ యొక్క పొలాలు ఆస్తుల కోసం కాదు, నిన్ను నిజమైనటువంటి ఆస్తికి కర్తగా చేయటానికి వచ్చారు. ఆయన ఇంట్లో స్థానం కోసం కాదు, నీ హృదయంలో స్థానం కోసం వచ్చాడు. మన హృదయ గది తలుపులు తెరచి మన గుండె గదిలో మనం ఆయనకు చోటిస్తే, ఆ స్థలం ఇస్తే, మన మరణంలో నుంచి జీవంలోకి నడిపించబడతాం, మృత స్థితి నుంచి నీతి స్థితిలోనికి నడిపించబడతాం, నిత్యత్వంలోనికి తీసుకురాబడతాం. మన స్థితి గతులు మార్చగల దేవుడు ఒక్కడే, మారుస్తాడు. నీ పేరు మారకపోయినా తీరు మారాలి, బట్టలు మారకపోయినా బ్రతుకు మారాలి. మార్పు లేనివాడు చచ్చిన శవంతో సమానం. ఆయన జననం వెనకాల అమోఘమైన సత్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మహా అద్భుతాలు ఉన్నాయి. జననం వెనకాల అనేకమైన చరిత్ర ఉంది. ఆయన పుట్టుకలో కూడా చరిత్ర ఉంది. పుట్టినటువంటి ప్రదేశమైన ఆ యొక్క స్థలంలో కూడా చరిత్ర ఉంది. కాబట్టి ఆ యొక్క చరిత్రను తెలుసుకుంటున్న మనం మాత్రం తెలుసుకోవడంతోనే విడిచిపెట్టకూడదు. ఆ సత్యాన్ని గ్రహించి సత్యం వైపు పయనించాలి. అదే కదా మన గమ్యం. యేసుక్రీస్తు వారికి నిజంగా మన హృదయ గదుల్లో స్థలం ఇస్తే ఏం జరుగుద్దో తెలుసా? గొప్ప కార్యాలే చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక చోట స్థలం ఇవ్వండి అని అడుగుతారు. ఎక్కడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ స్థలం ఇయ్యుడి అంటాడు. అంటే అక్కడ జనసమూహం ఉన్నారు, పాప చనిపోయింది, యాయిరు కుమార్తె చనిపోయింది. అక్కడికి వెళ్ళినటువంటి ప్రభువారు జనసమూహము వీళ్ళందరినీ చూసి స్థలం ఇవ్వండి అంటారు. ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని చెప్పుతూ స్థలం అడుగుతుంటే వీళ్ళంతా కూడా నవ్వుకుంటారు, అపహసించారు అని రాయబడుద్ది, అపహేళన చేశారు.
కానీ నిజంగానే ఆయనకు స్థలం ఇస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఆ యాయిరు కుమార్తె లేచి బ్రతికినట్టు మన జీవితాలు కూడా మృత స్థితి నుంచి జీవస్థితిలోనికి వెళ్ళిపోతాయి, నిత్యం మార్గం వైపు పయనిస్తాయి. ప్రతిసారి కూడా క్రిస్మస్లోనూ డిసెంబర్ నెలలోనూ కూడా సత్రంలో స్థలము లేదు అని మనం పదే పదే చర్చించుకుంటున్నాం, వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, వాక్యం వింటున్నాం. కానీ నిజంగా స్థలం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇస్తే ఏం జరుగుద్ది, నిజంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం రావట్లేదు. నా ప్రాణం నువ్వే, నా సర్వస్వం నువ్వే, నా గుండె నిండా నువ్వే ఉన్నావు, గుండెల్లో గుడి కట్టేశాను, గుండెల్లో నిండిపోయావు అని చెప్పి ప్రేమ కవితలు రాయడం మాత్రం తెలుసు, ఇంకొకరిని నింపుకోవడం తెలుసు, మనుషులకు అవకాశం ఇవ్వడం తెలుసు. నా హృదయం అనే గుండె చప్పుడు కూడా లబ్ డబ్బు అని కొట్టుకోవడం లేదు, లవ్వు డబ్బు అని కొట్టుకుంటుంది అనేటువంటి కవిత్వాలకు మాత్రం అవకాశం ఉంటుంది, దేవునికి మాత్రం అవకాశం ఉండదు. సో మన హృది గది తలుపులు తెరచి మన గుండె గదిలో మనం చోటివ్వాలి. చోటిస్తే మన మరణంలో నుంచి జీవంలోకి, రక్షణలోకి నడిపించబడతాం, నూతన స్థితిని, నిత్య మార్గానికి నడిపించబడతాం, తీసుకురాబడతాం. అందుకే నీ పేరు మారకపోయినా తీరు మారాలి, బట్టలు మారకపోయినా బ్రతుకు మారాలి, మొత్తంగా నువ్వు మాత్రం మారాలి, మారి తీరాలి. మరొక వీడియోలో మరొక అద్భుతమైన అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండి మనలో బలపరచునుగాక. ఆమేన్.